ఇక్కడ ఏం నేర్పుతా ఉన్నాడు గతం మళ్ళీ రాజకీయాలు ఏమని చూపిస్తా ఉన్నాడు రాజ్యాంగాన్ని ఏ రకంగా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి దాన్ని స్వీకరించాలి, పాటించాలి. ఎవరైనా సరే ప్రతిపక్షం గెలిచినా ఆ రూలింగ్ పార్టీ గెలిచినా గెలిచిన వ్యక్తి ప్రజాప్రతినిధే. అది రాజ్యాంగబద్ధం అంబేద్కర్ రాసినటువంటి విధానం. తద్విరుద్ధంగా దరిద్రంగా ఎంతగా అంటే 5 గెలిస్తే తన యొక్క కార్యక్రమాల ద్వారా అద్భుతమైన విజయం తన యొక్క మిత్రబృందం చేస్తున్నాను. అలాగే ఒక ఈ ప్రాంతానికి నాయకుడిగా గెలిపిస్తే ఏ రకంగా స్వేచ్ఛ కోల్పోయే ప్రజలు గత ఎన్నికల్లో 4-5 గెలిచారు టీడీపీ తరఫు నుంచి. బాబాని ఎన్ని గెలిచారు? లాస్ట్ 5 గెలిచారు. పట్టుమని 5 గెలిస్తే చూడు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం 23వ డివిజన్ ఇన్ఛార్జి చింత చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ రోజున 23వ డివిజన్లో నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు కొరంగళ్ళ జగన్నాథరావు పుల్లయ్య గారు, అలాగే మన యువ నాయకుడు మన కొల్లు రవీంద్ర గారి తనయుడు పునీత్ బాబు గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ కుచ్చే నాని గారు, అదేవిధంగా మాదివాడ రాము గారు, పచ్చుల బోజ్ గారు, తదుపరి తెలుగుదేశం నాయకులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజేతం చేయడం జరిగింది. ఏదైతే సమాజమే దేవాలయం, పేద ప్రజలే మా దేవుళ్ళని నిత్యం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజాసేవలో ఉండటం కోసం చిన్ని గారి యొక్క ఆలోచన కూడా నిత్యం ప్రజల్లో ఉండాలి. ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఒక మంచి సంకల్పం తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరూ కూడా అభినందించాం. రాబోయే కాలంలో ఈ డివిజన్ ప్రజలందరూ కూడా చిన్నికి అండగా ఉంటారని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యాలయంలో నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఓటు అనేది ఇష్టం. ఓటు చేయాలి చేయకూడదని సిద్ధాంతాన్ని పట్టుకొని ప్రజల పన్నులంతా కూడా మనం ప్రజలకు ఇస్తే వాళ్ళలో మార్పు తెచ్చుకుని మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇవాళ చిన్ని ఆధ్వర్యంలో ఈ వార్డులో మరలా పార్టీ బలం పొందుతుంది. చక్కటి విజయాన్ని ఆయన నమోదు చేస్తాడు. మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, మరి అన్నయ్య నారాయణరావు గారు, బాలశౌరి గారు, అలాగే బాబా ప్రసాద్ గారి గురించి చెప్పాడు. ఆయన కూడా ఆ రోజుల్లో ఎవరు వచ్చినా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మనం ప్రేమతోనే జనాలను జయించాలా, ప్రేమతోనే దగ్గర చేసుకోవాలా. మరి చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎప్పుడు కూడా మేమందరం కూడా మరి ఎందుకంటే మాకు చిన్ననాటి నుంచి కూడా మా తండ్రి గారి కాడి నుంచి కూడా ఈ పేటలతో మాకు సంబంధం. ఎందుకంటే బాల్యం నుంచి కూడా అనేక స్ఫూర్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి. మరి అందరూ కూడా చక్కగా పిల్లల పాపలతో బాగుండాలని మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీ మద్దతు వాళ్ళు కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. 23వ డివిజన్ నుండి కూటమి ప్రభుత్వ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు 23వ డివిజన్లో నూతనంగా పార్టీ కార్యక్రమాన్ని కొత్తగా ఏర్పాటు చేశాము చింతా చిన్ని ఆధ్వర్యంలో. అయితే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దల్లో చాలా బాగా మాకు ధైర్యాన్ని ఇంకా చేకూర్చారు. అదేవిధంగా రేపు వచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ఇంకా బలంగా పనిచేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.